ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. రథం ఎక్కి కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఒకసారి ఆలోచించండి. వేడుకొనెను. ప్లీజ్ నాతో వచ్చి కూర్చోవా అని అడుగుతున్న ఒక అనుభవం. ఆయన వాక్యం మీద ఉన్న ఆసక్తి లెవెల్ చూడండి. వాక్యం, సత్యం ఏంటి అని వెతుకుతున్న అనుభవం. అర్థం కావట్లేదని ఒక బాధ. దీని మధ్యలో ఒక వ్యక్తి, నువ్వు చదువుతుంది అర్థమవుతుందా అంటే, నాకు అర్థమవుతుంది, అర్థం అవ్వట్లేదు, ఇవన్నీ కాదు. కానీ తను గ్రహించాడు, అడిగిన వ్యక్తి నాకు త్రోవ చూపగలడని. హల్లెలూయా. అండ్ ఎంత ఆశ చూడండి. ఎక్కి నాతో పాటు రథంలో కూర్చో అని చెప్తుంటే నేను అంటాను, తను చోటిచ్చింది తన హృదయంలో అని. ఆమేన్. మన హృదయంలో మనం చోటివ్వాలి. రథం ఎక్కి కూర్చోవడం తనతో పాటు కూర్చోవడమే కదా. నేను అంటాను, తను రథం ఎక్కి కూర్చోమని అడిగేటానికి ముందే తన హృదయంలో ఆ మాటలు వినడానికి తను స్పేస్ ఇచ్చాడు అంటున్నా. మొట్టమొదటిగా అడుగుతున్న వ్యక్తి నాకు త్రోవ చూపగలడు అని నమ్ముతున్నాడు. రెండవది, ఎక్కి కూర్చోండి అని అడుగుతూ నాకు ఇది తెలియచేయమని ఆ ఆశతో కూర్చోమని వేడుకుంటున్నాడట. అంటే హృదయంలో ఎంత ఆశ ఉందో ఒకసారి ఆలోచించండి. రోజు ఒక మాట అడగనా? అర్థం కాని గింజలు ఎన్ని విడిచిపెట్టి వదిలేస్తున్నాం మనం. అర్థం కాని వాక్యాలు, ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అనిపించిన వాక్యాలని ఎన్నిసార్లు మనం ఇది మన సబ్జెక్ట్ కాదన్నట్టుగా వదిలేస్తున్నాం. అట్లా నాకు తెలియచేయండి అని వేడుకుంటున్న అనుభవాలు మనకు ఉన్నాయా? ఒకవేళ ఉంటే చాలా ధన్యత. ఎందుకంటే ఆశపడుతున్న ప్రాణంను తృప్తిపరిచే దేవుడు. ఆమేన్. దేవుడు ఆశను బట్టి దానిని ఓపెన్ చేయొచ్చు, కానీ ఆ ఓపెన్ చేస్తున్న వాటిని కూడా చూడడానికి, వినడానికి హృదయంను సిద్ధపరచుకోవాలి. తను వేడుకుంటున్న ఒక అనుభవాన్ని మనం అక్కడ చూస్తున్నాం. నాకు వద్దు అని త్రోసిపుచ్చట్లేదు. వచ్చిన వ్యక్తి నాకు గ్రహింపచేయగలడు అని తను గుర్తుపడుతున్న అనుభవం ఉంది చూసారా. దేవుడు కూడా మన కొరకు కొన్ని మార్గాల్ని తెరిచినప్పుడు వాటిని గుర్తుపట్టాలి. ఆమేన్. ఆమేన్. ఏది ఏమైనా వాక్యం పట్ల ఆసక్తి పెరగాలి. వాక్యం మీద ఉండే ధ్యాస పెరగాలి. ఆకలి పెరగాలి. అది దొరికినప్పుడు కూడా గుర్తుపట్టగలగాలి. నీ అబద్ధాల మధ్యలో సత్యమైన మార్గం ఏదో గుర్తుపట్టగలగాలి. రోజు నపుంసకుడికి జరుగుతుంది అది. ఆరాధనకి ఆల్రెడీ వెళ్ళాడు, రిటర్న్ వస్తున్నప్పుడు సత్యం గురించి
ఒక ఎన్కౌంటర్. ఆమేన్. మీకు గుర్తుందా, యేసు ప్రభు కాలంలో కూడా దేవాలయంలో నుండి బయటికి వస్తున్నప్పుడే శిష్యులతో పాటు మాట్లాడిన అనుభవం గుర్తుందా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం ఇది చూస్తాం. మరి దేవాలయంలో నుండి బయటికి వస్తున్నప్పుడు అర్థం, దేవాలయం లోపల కార్యాలన్నీ అయిపోయాయనే కదా అర్థం. ఈరోజు నమ్ముతావా? ఈ మాటను నమ్ముతావా? ఒకసారి అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. 1వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 1వ వచనము. 5 దినములైన తరువాత ప్రధాన యాజకుడైన అననీయయు కొందరు పెద్దలను తెర్తిల్లు అను ఒక న్యాయవాదియు కైసరియకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. ఒక్క నిమిషం, మనకి మత్తయి సువార్త చదవడం. మత్తయి సువార్త 24:1. 24వ అధ్యాయము మత్తయి సువార్త 24. మత్తయి సువార్త 24:1. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనము. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనను చూపింపవచ్చిరి. అదే చూడండి, యేసు ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నారు? దేవాలయం నుండి బయలుదేరి వెళ్తున్నారు. ఈ నపుంసకుడు కూడా ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? యెరూషలేములో ఆరాధన ముగించుకొని రిటర్న్ వెళ్తున్నాడు. అదే రీతిగా దేవుడు యేసయ్య కాలంలో కూడా దేవాలయంలో ఆరాధన ముగించుకొని బయటికి వెళ్తున్న సమయం ఈ ఆలయపు కట్టడాలు వాళ్ళు చూపించడం, తర్వాత యేసు ప్రభు ప్రాఫిటికల్గా ప్రవచనాత్మకంగా ఏం చెప్తున్నారు? 3 దినముల్లో దీన్ని కడతాను అనే ఉద్దేశం కలిగిన దేవుడు రాయితీ మీద రాయి ఒక్కటైనా నిలవదని చెప్పారు. ఆ తర్వాత ఏకాంతంగా ఒలీవల కొండకు వెళ్ళిపోతే శిష్యులు అక్కడికి వెళ్ళి అడుగుతున్నారు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడికి, నువ్వు యుగ సమాప్తికి నీ సూచనలు ఏంటి అని అడుగుతున్న అనుభవాలు. ఇవన్నీ ఎక్కడవుతున్నాయి? దేవాలయంలో ఆరాధన ముగించుకొని బయటికి వస్తున్న తర్వాతనే కదా. అలా ఈరోజు నమ్ముతుంటే ఈ లేఖన భాగాలు 2 ఆధారంగా ఈరోజు నువ్వు చదువుతుంటే నమ్ము. ఈరోజు వాక్యం అయిపోయిన తర్వాత ఈరోజు నువ్వు ఇక్కడ స్తుతి చెల్లించి ఇక్కడ ప్రార్థన ముగించుకొని రిటర్న్ నీ జీవనంలోనికి మరలా, రిటర్న్ నీ జీవితంలోనికి మరలా, రిటర్న్ ఈ దినం కార్యాలను చేయడానికి మరలా నువ్వు పూనుకొని వెళ్తున్న సమయం దేవుడు నిన్ను దర్శిస్తారు, మాట్లాడతారు. ఆమేన్. హృదయ ధ్యానం అంతా దేని మీద ఉన్నది అని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారందరికీ కూడా హృదయం యొక్క ధ్యానం వాక్యం మీదనే ఉంది, మందిరం మీదనే ఉంది, ఆరాధన మీదనే ఉంది. శిష్యులకైతే యుగ సమాప్తి అంటే ఏంటి అని తెలుసుకోవాలని ఆశ. ఈరోజు మనకి అంటే ఆశ ఉందా? దేని మీద మనం ఆశ పడుతున్నాం? ఏది మనకి అర్థం కాని గింజగా ఉంది? చూడండి, ఒక రోలు ఉందనుకోండి. మన పాతకాలంలో రాతితో చేసిన రోలులో గింజలు వేసి రోకలి బండ ఉంటే ఆ రోకలి కర్రతో దానిని వాటిని బాగా దంచేవాళ్ళు. అన్నీ ఏం నలిగేవి కాదు. మొదటిసారి పోటు వేసినప్పుడు బద్దలవుతాయి అంతే. మరలా పోటు వేయాలి, మరలా వేయాలి, మరలా వేయాలి. అందుకే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇద్దరు కలిసి 2
రోకలి కర్రలు పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసేవాళ్ళు, ఒకళ్ళు వేసిన వెంటనే దెబ్బ మిస్ అవ్వకుండా ఇంకొకరు వేసేవాళ్ళు, తర్వాత ఇంకొకరు వేసేవాళ్ళు, మరలా ఇంకొకరు ఆల్టర్నేట్ అలా వేస్తే దాన్ని మళ్ళీ జల్లించిన తర్వాత పగలని పిండి అవ్వని గింజలు కొని మిగిలేవి. దాన్ని జల్లిస్తున్న సమయం పిండి అయినవి కిందకు వచ్చేవి. వీటిని మరలా ఆ బండలో వేసి మరలా దంచుతున్న అనుభవం ఉంది. ఇదిగో వాక్యముని ధ్యానించే సమయం కూడా అలా ఉండాలి. ఆమేన్. వాక్యమును ధ్యానిస్తున్న అనుభవం కూడా అలా ఉండాలి. మొదటిసారి చదువుతున్నప్పుడు కొన్ని బ్రేక్ అయినట్టు అనిపిస్తాయి అంతే. మరలా చదువుతున్నప్పుడు అది గ్రహింపులోనికి రావడం ప్రారంభమవుతుంది. అలా ఇంకా అర్థం కాని గింజలు చాలా ఉంటాయి. వాటిని మరలా వేసి నువ్వు పోటు వేయడం ప్రారంభించు. నీకు సహాయకుడిగా దేవుడే తన ఆత్మ ద్వారా ఇంకొక పోటు వేసి నీకు విప్పి చూపిస్తారు. ఈ అనుభవాల్లోనికి వెళ్దాం. ఇక్కడ నపుంసకునికి జరుగుతున్నది అదే. ఇది ఎవరో ప్రవక్త మాట్లాడుతున్నారని అర్థమైంది. ఇది యెషయా ప్రవక్త మాట్లాడుతున్న విషయం ఏదో సీరియస్ ఇష్యూనే అని అర్థమైంది తనకి. అలా గింజ పగిలినట్టుగా తనకు అర్థమవుతుంది. అందుకే అడుగుతున్నాడు ఫిలిప్పుతో, ఈ ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు? ఇలాగూ తన గురించి చెప్తున్నాడా, వేరొకరి గురించి చెప్తున్నాడా? ఎందుకు ఇలా అడుగుతున్నాడు చూడండి. ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఒక వధ గురించి మాట్లాడుతున్నారు కదా, ఒక వధ గురించి మాట్లాడుతున్నారు. పునరుద్ధానపు శక్తి అనుభవించాలి అంటే మరణించే అనుభవం, వధించబడే అనుభవం కావాలి. అటువంటి వధ గురించి తను చదువుతున్నప్పుడు తనకు అర్థం కావట్లా, ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నాడు? యెషయా ప్రవక్త తన గురించే మాట్లాడుకుంటున్నాడా, చెప్తున్నాడా, లేకపోతే ఇంకొకరు ఎవరి గురించైనా చెప్తున్నాడా? ఎందుకు నోరు తెరవకుండా వధించబడే అనుభవం ఎందుకు, ఏంటి? ఒకటి ఆలోచించండి. తను గవర్నమెంట్లో ఉన్నాడండి, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఉన్నాడు, కందాకే రాణి కింద డైరెక్ట్గా వర్కింగ్ కమిటీలో ఉన్నాడు. అర్థం, తనకి న్యాయం, ఆ దేశం యొక్క న్యాయ విధులు ఎలా నడుస్తున్నాయని తనకు తెలుసు. వధకు తేబడిన వారి ఉద్దేశాలు ఎలా ఉంటాయో తనకు తెలుసు. ఏ పార్టీకి కూడా ఎవరైనా సరే తప్పించుకోవాలనే కదా ప్రయత్నం చేస్తారు. ఆ కాలంలో అన్నీ కూడా డూ ఆర్ డై లాగా ఉండేవి. ఎవరు ఎప్పుడు ఎలా తిరుగుతారో తెలీదు. రాజద్రోహం ఎటు నుంచి జరుగుతుందో తెలీదు. తనకు అనుభవాలు ఎంతో ఉన్నాయి. వాటి మధ్యలో తను చదువుతున్న లేఖన భాగాలు తనకి గ్రహింపులోనికి రావట్లేదు. ఏంటిది? నోరు తెరవకుండా దాన్ని అప్పగించుకుంటున్న ఒక అనుభవమా? ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాటలు? యెషయా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని డౌట్.
ఈరోజు లేఖన భాగాలు చదువుతున్న మనకి కూడా ఏవేవి డౌట్స్ అయితే అలా ఉన్నాయో, ఇవి ఎవరి గురించి పలుకుతున్నారు ప్రభా, ఈ కాలం గురించా, మేము ఎప్పుడు ఈ లోకంలో అనుసరించి అన్నిటిని పాటిస్తూ మేము వెళ్తున్నాం, ఏ క్షణం మేము ఆగాలో మాకు తెలియచేయండి అంటూ, ఇదిగో ఎప్పుడు మేము ఆగాలి, ఇప్పుడు మేము వెళ్తున్న మార్గంలో మేము ఎక్కడ ఆగాలి అనే ఒక ప్రశ్నతో, హృదయం వ్యాకులంతో ఎంతకాలం నుంచి ఉన్నామో, ఇదిగో అటువంటి ప్రతి మాటకు కూడా, ప్రతి డౌట్కి కూడా దేవుడు సమాధానం ఇచ్చి గ్రహింపును అనుగ్రహించును గాక. ఆమేన్. కానీ ఇవన్నీ కూడా హృదయం లోపల ఏర్పడాలి. ఆశ హృదయం లోపల రావాలి. ఆకలి నువ్వు బయటికి చూపించగలవా? నీ కడుపులో జరుగుతున్న ఒక రియాక్షన్ కదా, అది అలా హృదయం లోపల జరుగుతున్న ఒక యాక్షన్ ఏది? ఆకలి, వాక్యం మీద ఆశ, ఆకలి. దానిని బట్టి దేవుడు తృప్తిపరుస్తూ ఆయన రియాక్షన్ని చూపిస్తారు. ఎలా? సమాధానాన్ని పంపిస్తూ, గ్రహింపును పంపిస్తూ, త్రోవ చూపిస్తూ, గ్రహింపజేయ శక్తిని అనుగ్రహిస్తూ, అంతేకాదు ఆ త్రోవలో చక్కగా నడిపిస్తూ ఉన్న అనుభవం. ఆమేన్. విని నిలబడగలిగితే చాలు. పలకండి అన్నమాట. ఆమేన్. పర్ఫెక్ట్. ఎలా? విని నిలబడగలిగితే చాలు. ఎందుకు ఈ పదం వాడుతున్నాం చూడండి. ఆ రోజు వినడానికి మనస్సులో మొట్టమొదటిగా చోటిచ్చాడు కనుకనే రథం ఎక్కి కూర్చోమంటున్నాడు. ఈరోజు ఎన్నిసార్లు వాక్యం నిన్ను దర్శించడానికి వస్తే నువ్వు త్రోసిపుచ్చావు. వినడానికి మనస్సు లేక ఎన్నిసార్లు నీ పనుల్లో నువ్వు పారిపోతున్నావు. వినడానికి ఎన్ని గంటలు నువ్వు మనస్సునిస్తున్నావు. త్రోవలో వెళ్ళిపోతూ కూడా విడిచిపెట్టట్లేదండి. నేను బిజీగా ఉన్నాను అనట్లేదండి. ఒక మాట అడగనా? మినిస్టర్ కంటే బిజీ అమ్మా నువ్వు. అడగండి మన ప్రాణాత్మ దేహములను ఒకసారి చూసి అడగండి. నా ప్రాణమా, నా దేహమా, నా ఆత్మ ఒక దేశానికి మినిస్టర్గా ఉన్నవాని కంటే బిజీగా ఉన్నావా నువ్వు అని అడగండి. హృదయమును లోపరుస్తున్న అనుభవం చూడండి. తన రథం ఎక్కి కూర్చోమని వేడుకోవడానికి ముందే తన హృదయంలో తన చోటిచ్చాడండి. వాక్యం పట్టుకుని వచ్చిన వాళ్ళకి చోటిస్తున్నావా? వ్యర్థమైన మాటలకు, అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లకు చోటిస్తున్నావా? గ్రహించు ఒకసారి. చాలామందికి వాక్యం మాట్లాడుకోవడానికి సమయం ఉండదు, కానీ వ్యర్థమైన విషయాలను మాట్లాడుకోవడానికి చాలా సమయం ఉంటుంది, చాలా ఓపిక ఉంటుంది. మనం అటువంటి అనుభవాలు కాకుండా ఇదిగో ఇలా ఆశపడి ఆకలిని తీర్చుకోవడానికి పచ్చడి మెతుకులు దొరికినా సరే, అసలు ఇలా ఆకలితో ఉన్నవానికి చూడండి, నువ్వు ఏది పెట్టినా తింటారు. ఆకలి లేనివాడు తేనె పట్టునైనా త్రొక్కే వేస్తాడు, లేకపోతే తంతాడండి. సో ఈ లోపల ఉన్న ఆకలి చాలా అవసరం. వాక్యం పట్ల, జీవాహారం పట్ల ఆకలి పెరుగునుగాక. ఆమేన్. ఆకలి ఉన్నవాడు, ఆశ ఉన్నవాడు శ్రేష్టమైన పదార్థాలు వెతుక్కుంటాడు. ఎందుకు సీతాకోక చిలుకలు ఈ పువ్వు అయిపోయింది కదా, ఓకే నేను ఈరోజు తృప్తి అనుకోదు, ఇంకొక పువ్వు మీదకి, ఇంకొక పువ్వు మీదకి, ఇంకొక పువ్వు మీదకి వెళ్ళి అలా ఆ తేనెని జుర్రుకుంటూ ఎందుకు అంత అంత ఎగిరి ఎగిరి వెతుక్కుంటూ వెళ్తున్న అనుభవం ఎందుకండి?
ఒకప్పుడు పసరు సరిపోయింది కదా, ఇప్పుడు సరిపోట్లా. ఇప్పుడు నువ్వు పసరు పెడితే రుచించదు. హలో, అనుభవాలు మారాయి, ఉద్దేశాలు మారాయి. ఇప్పుడు నోటికి ఏది కావాలి? తేనె కావాలి. జుంటె తేనె దారల కంటే మధురమైన వాక్యం ఇప్పుడు కావాలి. జుర్రుకోవాలి. ఆ లోతులోనికి వెళ్ళి ఆ సత్యాలను అలా జుర్రుకుంటే తప్ప తృప్తి లేదు. అటువంటి అనుభవాలు కావాలి. అప్పుడేనండి హృదయమును పూర్తిగా సమర్పించి చోటిచ్చే అనుభవంలోకి వెళ్తాం. వాక్యమును అనుసరించి క్రీస్తు పరిచయం అవుతారు. వాక్యమును అనుసరించి యేసే క్రీస్తుని పరిచయం అవుతారు. యేసు ప్రభు దొరికితే చాలు, మన అనుభవాలన్నీ మారిపోతాయి, జీవితాలన్నీ మారిపోతాయి. యేసు అలా త్రోవలో వెళ్తున్నాడని వినిన పొట్టి జక్కయ్య ఏం చేశాడండి? మేడి చెట్టు ఎక్కి ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయనకి దొరికిన వెంటనే, ఇంటిలోనికి చేర్చుకొనిన వెంటనే తన లోపల నుండి తను చేస్తున్నవన్నీ, తను చేసినవన్నీ ఒప్పుకుంటున్నాడు. ప్రభు ఏం మాట్లాడలే ఒప్పుకోమని చెప్తున్నాడు. నేను ఎంతమంది దగ్గర అన్యాయంగా తీసుకున్నాను, వాళ్ళ దగ్గర 400 నేను మళ్ళీ ఇచ్చేస్తాను అని తన పాపానికి, తను చేసిన ఒక్కొక్క పనికి ప్రాయశ్చిత్తాన్ని చేస్తున్నాడు. ఎలా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, మనకి యేసుక్రీస్తు అర్థమైతే చాలు, మనం ఏం చేయాలో మనకు అర్థమైపోతుంది. ఎలా మాట్లాడాలో అర్థమవుతుంది, ఎలా మాట్లాడకూడదో అర్థమవుతుంది, ఎవరిని చేర్చుకోవాలో అర్థమవుతుంది, ఎవరిని చేర్చుకోకూడదో కూడా అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారే, ఎవరినైనా వెళ్ళి డిస్టర్బ్ చేయమని వాళ్ళకి చోటు దొరుకుతుందేమో చూడండి. ఫిలిప్పు ప్లేస్ ఇవ్వడు, ఆ నపుంసకుడు కూడా ప్లేస్ ఇవ్వడండి. నేను వాక్యము వింటాను, లోకము వింటాను. అబ్బా, రెండిటికి మన హృదయం చోటు ఇస్తుంది అంటే ఏదో డేంజర్ జోన్ ఉందని అర్థం. వాక్యం నిజంగా మనస్సు పెట్టినప్పుడు ఇంకా దేనికి చోటు ఇవ్వలేవు. చూడండి, ఒక సీతాకోక చిలుక పసరు తిని తేనె కూడా తింటుందా? చెప్పండి, రెండింటిని తింటుందా? లేదు. దానికి టేస్ట్ మారింది కదా, రుచి మరిగింది కదా, ఇంకొకటి రుచించదు. ఆలోచిద్దాం మన హృదయం మీద, మన హృదయంలో ఒకసారి మనమే ఇన్వెస్టిగేషన్ చేసుకుందాం. అసలు ఎలా జరుగుతుంది? మన హృదయాన్ని మనమే పరిశీలించుకుందామండి. నా హృదయం దేని గురించి ఆశపడుతుంది? నా ఆకలికి ఏం కావాలి? నా ఆకలికి ప్రతిగా ఏం కావాలి? ఈ లోకపు తండ్రే నువ్వు గుడ్డు అడిగితే తేలిని పావుని ఇస్తాడా? చెప్పండి, ఇవ్వడు కదా. మరి పరలోకమందున్న తండ్రి తన అడుగు ప్రతి వానికి పరిశుద్ధాత్మను నిశ్చయంగా ఇస్తాను అని చెప్తున్నప్పుడు, పరిశుద్ధాత్మనిస్తే ఏం జరుగుతుంది? ఆయనకి సాక్షులుగా ఉండడానికి శక్తి దొరుకుతుంది. ఆమేన్. ఆయనకి సాక్షులుగా ఉండడానికి శక్తి దొరుకుతుంది. ఇక చూడండి, వీరి అనుభవాలు కొన్ని చూద్దాం. రండి వెళ్దాం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం
35వ వచనం చూడండి. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. మనం నేర్చుకున్నాం ప్రతి అక్షరమును కూడా అనుసరించి సువార్తను ప్రకటించవచ్చు అని. హృదయం నిండా యేసును గురించిన ఆలోచనే. చూడండి, ఆల్రెడీ అక్కడ ఆశ ఉంది. ఈ లేఖనం ఎవరి గురించి ప్రవచనం చెప్పారు అని. ప్రవచన నెరవేర్పును చూసిన ఒక వ్యక్తి, ప్రవచనం చదువుతున్న ఒక వ్యక్తికి గ్రహింపును దయచేస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈవెన్ శిష్యులు కూడా యేసుప్రభుని ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అడుగుతున్నారంటే, ఒక ప్రవచనంను విశ్లేషించుకుంటూ ఎప్పుడు జరుగుతాయని అడుగుతున్నారు. ప్రవచన సారమైన యేసయ్య ప్రతి ప్రవచనంను చెప్పలేరా? వివరించలేరా? గ్రహింపును దయచేయలేరా? అప్పుడు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించే అతనికి యేసుని గురించి చెప్పారు. నువ్వు ఏది చదువుతున్నావు దానిని అనుసరించే, నువ్వేది చూస్తున్నావు దాన్ని అనుసరించే దేవుడు నీకు కొన్ని విషయాలు బయలుపరుస్తారు. దానిని చూడడానికి సిద్ధమా? వినడానికి సిద్ధమా? అలా ఆశపడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా తృప్తిపరచబడతారు. ఆమేన్. ఇంకా చూడండి, వారి త్రోవలో వెళ్ళుచుండగా, అర్థం ఆ మార్గంలో అలా వెళుతుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు అడుగుతున్నాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమి అని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించిన ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల, అది ఆ మాటని అండర్లైన్ చేసుకుందాం. చూస్తున్నారా? నువ్వు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. ఇదండి, పూర్ణ హృదయమే కావాలి. కొంచెం విశ్వాసం డబ్బు మీద, కొంచెం విశ్వాసం దేవుడి మీద. చిన్న చిన్న అనారోగ్యాలకి కూడా చూడండి, మన విశ్వాసం ఫస్ట్ డబ్బు మీద ఉంటుందా దేవుడి మీద ఉంటుందా? నిజం చెప్పండి. నువ్వు ఏది ఆధారం అనుకుంటున్నావు? ఇది చూడంగానే అమ్మయ్యా అనిపిస్తుంది చూడు, అదే మన ఆధారంగా తీసుకున్నట్టు. దేని మీద ఆధారపడుతున్నాం మనం? మా వల్ల కాదు అని అర్థమైనప్పుడు కదా దేవుని పాదాలు పట్టుకునేది. ఆ పాకానికి తీసుకొచ్చిన తర్వాత కదా దేవుణ్ణి విశ్వసించేది. అలా కాకుండా పూర్ణ హృదయంతో ఆయన దొరికినప్పుడే ఆయన విశ్వసిస్తున్న అనుభవాల్లోనికి వెళ్దాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం చెప్పాడు. అవును, ఆయనే క్రీస్తే, యేసుక్రీస్తే దేవుని కుమారుడు, నాకు అర్థమైంది, నేను నమ్ముతున్నాను అని ఒప్పుకుంటున్నాడు. తన నోటితో ఒప్పుకుంటున్నాడు. వెంటనే వాళ్ళు నీళ్ళల్లోకి దిగారట. ఫిలిప్ అతనికి బాప్తిస్మం ఇచ్చారట. ఆ పని అవ్వగానే చూడండి 39వ వచనం, వారు నీళ్ళల్లో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. పూర్ణ హృదయముతో విశ్వసించిన తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత తను వెళ్ళిపోయాడట. ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఏ ఆత్మ, ఏ పరిశుద్ధాత్ముడైతే తీసుకొచ్చారో అదే పరిశుద్ధాత్ముడు తీసుకుని వెళ్ళిపోయారు. రాసిన మంచి మాట చూడండి, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, నీకు నిజంగా సంతోషం ఎప్పుడు ఉంటుంది తెలుసా? వాక్యం దొరికినప్పుడే, త్రోవ ఓపెన్ అయినప్పుడే, మార్గంలో వెళ్ళినప్పుడే.
ఆయన మార్గంలో ఆయనలో తప్ప నిజమైన సంతోషం, సమాధానం, ఆనందం నువ్వు ఎక్కడైనా వెతుకు, అవన్నీ తాత్కాలికమే. ఈయనలో మాత్రమే, ఆయన మార్గంలో మాత్రమే మనకి సంతోష సమాధానాలు ఉంటాయి, ఆనంద సంతోషములు ఉంటాయి. కోరహు కుమారులకు అర్థమైంది ఆ విషయం. ఆనంద సంతోషములు నీ యొద్ద మాత్రమే ఉన్నాయంటారు. అలా నపుంసకుడు సంతోషంతో వెళ్ళాడట. ఈరోజు అట్టి సంతోషంతో మనం కూడా వెళ్ళుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అక్క.